ఈ 2024 సంవత్సరం మరికొద్ది దినాల్లో గతించిపోతుంది. ఒకవేళ నీ జీవితంలో ఈ 2024 సంవత్సరం మొత్తము ఇసుక మీద కట్టబడిన ఇల్లుగా ఉన్నావేమో, ఇసుక మీద కట్టబడిన ఇండ్లు వల్ల బ్రతుకుతున్నావేమో. నిజంగా దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా, దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాను కదా, దేవుడు నా జీవితాన్ని చూస్తున్నాడా, నా భర్తను మారుస్తాడా, నా బిడ్డలను మారుస్తాడా, నా పరిస్థితిని మారుస్తాడా, లేక నా పరిస్థితి 2024లో ఎలాగుందో 2025లో కూడా అలాగే ఉంటుందా, నా కుటుంబం అభివృద్ధి చెందదా, నా కుటుంబం ముందుకెళ్ళరా, నా బిడ్డలు ఆశీర్వదించబడరా నువ్వు అనుకుంటున్నావేమో. నేను అంటాను, బండ, ఆ క్రీస్తు అనే బండను ఆధారం చేసుకుని బ్రతికావనుకో, 2025 సంవత్సరంలో దేవుడు మునుపటి మేళ్ల కంటే అధికమైన మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేన్ని ఆధారం చేసుకుని బ్రతకాలి? బండ. గట్టిగా చెప్పి, ఏంటి దేన్ని ఆధారం చేసుకుని బ్రతకాలి? ఆ బండ క్రీస్తు అనే ఆ బండ మాత్రమే.